మెయిన్ ఇదంతా హార్మోన్స్ ప్లే అన్నమాట. సో ఎక్కువగా హార్మోన్ ప్లే ఉండేది ఎప్పుడు అంటే మనకి పీరియడ్స్ టైంలో. ఒకటి మంత్లీ పీరియడ్స్ మిడ్ సైకిల్లో ఉంటుంది, ఒక్కొక్కసారి పీరియడ్స్ ముందు ఆఫ్టర్ పీరియడ్స్ యుల్ ఫీల్ గుడ్. సో ఎక్కువగా ఉన్న ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ ఫ్లక్చువేషన్ వల్ల ఇది కామన్ అనమాట. సెకండ్, డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో కూడా ఈ మూడ్ స్వింగ్స్ అనేవి కామన్. థర్డ్, డ్యూరింగ్ పోస్ట్ పార్టమ్, పోస్ట్ డెలివరీ. సో ఈ ఫేజెస్, అండ్ ఫైనల్లీ డ్యూరింగ్ మెనోపాజ్. సో ఈ 4 డిఫరెంట్ కేటగిరీ టైమ్స్లో వీ హ్యావ్ మూడ్ చేంజెస్ లాట్. సో అందరికీ ఉండవు ఈ మూడ్ ఫ్లక్చువేషన్స్, అన్ని సైకిల్స్లో ఉండవు, కొన్ని సైకిల్స్లో బాగా ఉంటాయి. సో డ్యూరింగ్ దట్ టైమ్ డెఫినెట్లీ సపోర్ట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అండర్స్టాండ్ దట్ యూ ఆర్ హ్యావింగ్ ఫ్లక్చువేషన్స్, అండ్ మరీ టూ మచ్ ఫ్లక్చువేషన్స్ ఉంటే యూ కెన్ మీట్ ద గైనకాలజిస్ట్. బట్ అదర్వైజ్ ఎస్, డ్యూరింగ్ దోస్ టైమ్ దట్ మూడ్ ఫ్లక్చువేషన్స్ కొంచెం మేనేజ్ చేసుకోవాలి. యాంగర్ ఉంటుంది, కొన్నిసార్లు ఏడుస్తారు. ఎస్, కొంచెం చిన్నదానికే దే విల్ బికమ్ మోర్ ఇరిటేటెడ్. కొంతమంది ఎక్కువగా ఏడుస్తుంటారు ఆ టైంలో. సో ఆల్ దీస్ ఆర్ నార్మల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అగైన్ ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్.